హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోయే కోర్ట్ ఎగ్జామ్స్, అదేవిధంగా రైల్వే గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి వీటన్నిటిలో కూడా మనకి భారత రాజ్యాంగంపై మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్నలు అనేవి ప్రతిసారి వస్తూనే ఉంటాయన్నమాట. సో ఈ వీడియోలో మనం భారత రాజ్యాంగ రచన, రాజ్యాంగ పరిషత్తు, రాజ్యాంగ కమిటీలకు సంబంధించి అతి ముఖ్యమైన 20 ప్రశ్నలు అనేవి మనం తెలుసుకోబోతున్నాం. సో ఇటువంటి ప్రశ్నలు మీరు రోజు మన ఛానల్లో వీడియోస్ చూసినట్లయితే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి కనీసం 4-5 ప్రశ్నలైనా మీకు రిపీట్ అవుతాయి ఇలాంటివి. సో లెట్ us స్టార్ట్. మొదటిది, భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది? నవంబర్ 26, 1949లో మన భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగిందనమాట. భారత రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దాన్నే మనం డ్రాఫ్టింగ్ కమిటీ అని కూడా అంటాం. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగాన్ని ఎన్ని రోజుల్లో రచించారు? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఇది కరెక్ట్ డేట్ టైం అనమాట. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది మన రాజ్యాంగాన్ని రాయడానికి. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఏది? మనదే భారత రాజ్యాంగమే. రాజ్యాంగ రచన కమిటీ యొక్క రాజ్యాంగ సలహాదారుడు ఎవరు? బి నరసింహారావు. ఆయననే మనం బిఎన్ రావు అంటాం. భారత రాజ్యాంగ సభ తొలి సమావేశం ఏ రోజున జరిగింది? డిసెంబర్ 9, 1946. ఆ రోజున మనకి తొలి సమావేశం అనేది జరిగింది. ఏ రోజున రాజ్యాంగ దినముగా జరుపుకుంటున్నాం? నవంబర్ 26. ఎందుకంటే ఆ రోజు భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించడం జరిగింది. ఆ రోజునే మనం రాజ్యాంగ దినంగా జరుపుకుంటున్నాం. రాజ్యాంగ సవరణ సభ ఏ తేదీన ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసింది? మనం డ్రాఫ్టింగ్ కమిటీ అంటాం కదా, బిఆర్ అంబేద్కర్ గారు దానికి చైర్మన్. ఏ రోజున ఏర్పాటు చేసిందంటే ఆగస్టు 29, 1947. ఆ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగ సభకు సంబంధించిన యూనియన్ రాజ్యాంగ కమిటీకి అధ్యక్షత వహించింది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. సో ఇందులో ఉంటాయి కదా, ప్రాథమిక హక్కుల కమిటీ అని, సో స్టీరింగ్ కమిటీ అని, చాలా కమిటీలు ఉన్నాయి. అందులో యూనియన్కి సంబంధించిన కమిటీకి అధ్యక్షుడు ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? టోటల్గా 7 మంది అనమాట. 6 మంది సభ్యులు మెంబర్స్, అదేవిధంగా చైర్మన్గా బిఆర్ అంబేద్కర్ గారు ఉంటారు. టోటల్ 7 మంది సభ్యులు అనమాట మొత్తం. 1946లో రాజ్యాంగ నిర్మాణ సభ మొదటి సమావేశంలో ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. ఆశయాల తీర్మానం అనేది ఆయనే ప్రవేశపెడతాడనమాట. చాలా ఇంపార్టెంట్ ఆ ప్రశ్న. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ పీఠికకు కలపబడినవి ఏవి? మనం పీఠికనే ప్రవేశిక అని, ముందు మాట అని కూడా అంటాం. సో దానికి 42వ సవరణ ద్వారా మనము సామ్యవాద, లౌకిక అనే పదాలు జాయిన్ చేయడం జరిగింది ప్రవేశికకు, అదే పీఠికకు. భారత రాజ్యాంగం యొక్క లక్ష్యాలను దేనిలో పేర్కొన్నారు? భారత రాజ్యాంగంకి సంబంధించిన లక్ష్యాలను దేనిలో పేర్కొన్నారంటే ప్రవేశికలో పేర్కొన్నారనమాట. ప్రవేశికలో మనం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగ, ఈ విధంగా మనం భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి అని అంటాం కదా. సో ఇది ఒక లక్ష్యం అన్నమాట, మన లక్ష్యం. ఆ లక్ష్యం అనేది మనము ప్రవేశికలోనే పెట్టుకోవడం జరిగింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం భావాలు భారత రాజ్యాంగ పీఠికలో పొందుపరచడానికి ప్రభావం చూపబడిన సంఘటన ఏంటంటే ఫ్రెంచ్ విప్లవం అనమాట. దాని నుంచి మనం స్ఫూర్తి పొంది సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావాలు మన రాజ్యాంగంలో పెట్టుకోవడం జరిగింది, స్వేచ్ఛ అనే పదాన్ని కూడా. ప్రవేశిక భారత రాజ్యాంగంలోని భాగమని, అది ప్రాథమిక నిర్మాణ అంశం అని ఏ కేసులో స్పష్టం చేయబడింది? సుప్రీంకోర్టు చెప్పిందనమాట. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో మనకి ప్రవేశిక అనేది ఇదొక మన రాజ్యాంగంలో అదొక భాగమని, సో అది ప్రైమరీ అంటే ప్రాథమిక నిర్మాణం అనమాట. దాంట్లో ఎక్కువ. తర్వాత క్రింది పదాలు భారత రాజ్యాంగ పీఠికలో కనిపించే వరుస క్రమం ఏమిటి అంటే మనకి ఇది అడుగుతూ ఉంటాడు ప్రతిసారి కూడా. సో అటు ఇటు మిక్స్ చేసి అడుగుతాడు, కింద ఏబిసిడీలు ఇస్తాడు వరుస క్రమం జాయిన్ చేయమని. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం
ఈ విధంగా వరుస క్రమంగా ఉంటాయి. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ప్రాథమిక హక్కులు ఏ దేశ రాజ్యాంగం నుంచి మనం స్వీకరించాము? అమెరికా రాజ్యాంగం నుంచి మనం ప్రాథమిక హక్కులు అనే ఆ భావాన్ని మనం స్వీకరించి మన రాజ్యాంగంలో పెట్టుకోవడం జరిగింది. జాతీయ అత్యవసర పరిస్థితి అనే అంశాన్ని మనం ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించామంటే జర్మనీ రాజ్యాంగం నుంచి మనం అత్యవసర పరిస్థితి అది పెట్టినప్పుడు కొన్ని ప్రాథమిక హక్కులు కూడా రద్దు అవుతాయి అన్నమాట. సో మనం అది ఎక్కడి నుంచి అంటే జర్మనీ రాజ్యాంగం నుంచి స్వీకరించాం. 1947లో స్వతంత్ర భారతదేశంలో కేంద్ర మొదటి మంత్రిమండలిలో న్యాయశాఖ మంత్రి ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తర్వాత ప్రశ్న, స్వతంత్ర భారతదేశపు తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు? సో దీనికి ఆన్సర్ తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడింది అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, కుదిరితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.